కుమార్ పటేల్. నేను హిందూ బీసీ మహాసభ తెలంగాణ అధ్యక్షుడిని. నిన్న ఏదైతే శాంతియుతంగా ఢిల్లీ పోలీసులకు అప్లికేషన్ పెట్టుకొని సత్యాగ్రహ దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని అప్లికేషన్ మెన్షన్ చేసి దీక్ష శాంతియుతంగా నడుస్తున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు వచ్చి మా ఇక్కడ దీక్ష చేసినట్టు అందరినీ కూడా అందరి భయభ్రాంతులకు గురి చేసి మా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇద్దరిని బలవంతంగా తీసుకుని బస్సులో ఎక్కించుకొని ఢిల్లీకి మారుమూల ప్రాంతంలో, అంటే సెల్ ఫోన్కు సిగ్నల్ కూడా దొరకని ప్రాంతంలో మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి 9 గంటల వరకు అక్కడ కూర్చోబెట్టి 9 గంటల తర్వాత మీరు ఎక్కడైనా పోండి చెప్పి బయట పోలీస్ స్టేషన్ బయటకు మమ్మల్ని పంపించడం జరిగింది. అక్కడి నుంచి మేము దాదాపుగా ఒక 2.5-3 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ వాహనాలు ఆ రాత్రి వెళ్తున్న సమయంలో మేము ఆపడం జరిగింది. వాళ్ళు మా ప్లాకార్డుని, మా ఫోటోలు, మా మెడలో ఉన్న దండలను చూసి మమ్మల్ని ఆపి దేనికోసం చేస్తారని మమ్మల్ని అడగడం జరిగింది. వాళ్ళకు మాకు మద్దతు తెలిపి మమ్మల్ని తీసుకొచ్చి ఒక రైల్వే స్టేషన్ దగ్గర వరకు వాళ్ళు తీసుకొచ్చినారు. వాళ్ళ మాటల్లో యూనిటీ, వాళ్ళ మాటల్లో ఐక్యత అనేది కనిపించి వాళ్ళు కూడా బీసీలే ఉంటారు, ఓబీసీలే అయి ఉంటారు. మేము తీసుకుపోతున్న టైంలో కూడా పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ నేరెళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు కూడా అవి सही टाइम पे आप लोग आप स्ट्राइक कर रहे, अच्छा टाइम है, इसे अभी तक इतना साल से कोई भी नहीं करे, आप लोग कर रहे, हम लोगों भी आपको मदद देते बोल के उन लोगों भी बोला. इसके बाद में रास्ते में आने के ड्राइवर और इसमें पैसेंजर जो ओबीसी वाले बैठे उन लोगों में हमारा को मदद दिया हुआ है. इसलिए अपना गांव में कौन कौन है, अपना तेलंगाना स्टेट में सब लोग हम निराहार दीक्षा, रिले निराहार दीक्षा सब गांवों में करना बोल के हम बोल रहा है. क्या కాబట్టి మీరందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ చేస్తున్నట్టు మేము మా సొంత స్వలాభం కోసం అయితే మేము చేయడం లేదు. బీసీలందరి కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పిస్తే తీర్మానం చేసి ఢిల్లీలు పంపించడం జరిగింది. కాబట్టి ఆ శాస్త్రీయబద్ధంగా జరగలేదన్న అనుమానాలు మనందరిలో ఉన్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా పార్లమెంట్లో సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టి మనకు ఏ ఆటంకాలు లేకుండా మన అసెంబ్లీకి పంపించవలసిందిగా, దానికి మేము ఒత్తిడి చేయడం వలనే జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రిలే నిరాహార దీక్ష, సత్యాగ్రహ దీక్ష కానీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భద్రసిద్ధేశ్వర్కి మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క మీ ఇచ్చే పిలుపుని అనుకోండి మీరు. ఎందుకంటే మీరందరూ గ్రహించాలి, మేము ఎవరినో డబ్బులు అనుకొని రాలే, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 2500 కిలోమీటర్లు, దగ్గర 2000 పైచీలకు కిలోమీటర్లు మేము భార్య పిల్లలను అందరిని వదులుకొని ఈ సమాజం డెవలప్మెంట్ కోసం, మనందరి డెవలప్మెంట్ కోసం, రానున్న భావి తరాలకు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇదివరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనం పాదయాత్రలు కానీ సైకిల్ యాత్ర కానీ ఈ టైప్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి మనం చేసిన ఉద్యమాల వల్లనే ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కినందుకు సంతోషపడుతూ, అదేవిధంగా ఆ సంతోషపడడానికి ఈ బిల్లు కనుక పార్లమెంట్లో పాస్ అయి తెలంగాణకు వస్తే ఇంతకంటే మనం గర్వించదగ్గ విషయం ఇంకేముండదని తెలుపుకుంటూ మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ప్రాంతాలలో రిలే నిరాహార దీక్షలు, బీసీల కోసం సత్యాగ్రహ దీక్షలు కానీ రిలే నిరాహార దీక్షలు కానీ బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి, ఇంకెందుకంటే ఇంకా సమయం లేదు, ఈ సమయం తప్ప మళ్ళీ రానున్న సమయం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2018లో వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది 2020 చేస్తుంది, కానీ ఇప్పటిదాకా చేయలేదు. కాబట్టి మళ్ళీ ఈ తరుణం పోతే మళ్ళీ 10 సంవత్సరాల వరకు వస్తుంది, 2035లో కూడా చేస్తారా లేదా కూడా తెలియదు. కాబట్టి మన ఈ తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు తెచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిందిగా బీసీ మేధావి వర్గాన్ని, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించి కానీ బీసీ కులాలు అందరికీ కూడా మేము ఈ ఢిల్లీ ద్వారా మీ అందరికి పిలుపుని తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా బీసీ ప్రజలారా, బీసీ మేధావులారా, బీసీ సంఘాల అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క మా చిన్న విన్నపంగా భావించి ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేయవలసిందిగా మీ అందరికి విన్నవించుకుంటూ వేడుకుంటూ దండం పెడుతున్నాను. జై హింద్, జై బీసీ, జై తెలంగాణ.